హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో బెయిల్ కోసమని సాగర్, చందు వాళ్ళెళ్తే అసలు లాయర్ గారు ఏమని చెప్తారు? అలానే నర్మద కానిస్టేబుల్‌ని ఎలాంటి హెల్ప్ పడుతుందో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదామండి. ఇక సాగర్, చందు వాళ్ళైతే ఇద్దరు కలిసి లాయర్ గారి దగ్గరికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా లాయర్ అయితే ఇలా అంటుంటారు, "కష్టమయ్యా, మీ అబ్బాయికి, మీ తమ్ముడికి ఇప్పట్లో బెయిల్ రావడం చాలా కష్టం. మినిమమ్ 6 నెలలు పడుతుంది." "సార్ మీరు అలా అనకండి సార్. వాడు గాని జైల్లోకి వెళ్తే మా కుటుంబం అది తట్టుకోలేదు సార్. వాడికి రీసెంట్‌గానే పెళ్ళైంది సార్. ఆ రీసెంట్‌గా పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ ఆయన ఇట్లా జైలుకెళ్ళాడని తెలిస్తే ఆ అమ్మాయి ఏమైపోతుంది సార్, తట్టుకోలేదు సార్. మీరే ఏదో ఒకటి చేయండి సార్" అంటే, మీరు చెప్పింది ఆలోచిస్తుంటే ఒక ఉపాయం ఉందబ్బా! చెప్పండి సార్. అది ఎలాంటి విషయమైనా సరే సార్, మేము చూసుకుంటాం సార్. మాకు చెప్పండి సార్ అని అంటుంటే, సరే చెప్తాను వినండి. ఇప్పుడు మీ వాడిని కోర్ట్‌కి వెళ్ళే గ్యాప్‌లో ఆ అమ్మాయిని మీరు వెతికి పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అసలు జరిగిందేంటి? అసలు మీ వాడు కిడ్నాప్ చేయలేదు అని ఆ అమ్మాయితో చెప్పిస్తే మీ వాడిని బయటికి తీసుకురావచ్చు. ఆ కేస్ అట్లనే వెనక్కి తీపిచ్చేసి మీ వాడిని ఈజీగా బయటికి తీసుకురావచ్చు. ఇంకా దీనికి మించి మంచి సొల్యూషన్ లేదయ్యా అంటుంటే, సరే సార్, మేము ఎలాగైనా అమ్మాయిని తీసుకొచ్చేస్తాం అని సాగర్, చందు వాళ్ళైతే ఇంక బయటికి వచ్చేస్తుంటారు. "ఏరా చిన్నోడా, ఏం చేద్దాం? ఏ విషయమైనా సరేరా, మనం ఆ అమ్మాయిని వెతికి తీసుకురావాల్సిందే" అని సాగర్, చందు వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నర్మద ప్రేమని ఓదారుస్తూ ఉంటుంది. ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది, "అక్క, ధీరజ్ ఎలాంటి వాడో నాకు తెలుసక్క. ఎప్పుడు మేము రూమ్‌లో పడుకున్నా నా మీద చెడు దృష్టితో ఎప్పుడు చూడలేదక్క. అలాంటి వాడు అమ్మాయిని ఇలా చేస్తారని నేను అస్సలు నమ్మట్లేదక్క" అంటే, "నాకు తెలుసు. ధీరజ్ అలాంటి వాడు కాదని తెలుసు ప్రేమ నాకు. కానీ వాడి మీద ఏదో కుట్ర జరిగింది. మనం ఎలా అయినా ధీరజ్‌ని కాపాడుకోవాలి. అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే న్యాయం జరుగుతుందా" అని అంటూ ఉంటే, అదే టైంలో కానిస్టేబుల్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నర్మద కానిస్టేబుల్ గారి దగ్గరికెళ్ళి, బాబాయ్ మాకు హెల్ప్ కావాలి బాబాయ్" అంటూ ఉంటే, "ఏం హెల్ప్ కావాలమ్మా మీకు?" అంటే, "మా ధీరజు లోపల ఉన్నాడు. ల మమ్మల్ని అసలు మీ ఎస్ఐ గారు అసలు కలవనివ్వట్లేదు. అసలు లోపల ఏం జరిగింది? అమ్మాయికి అసలు ఏం జరిగింది? ధీరజ్‌కి అమ్మాయికి అసలు సంబంధం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరు కిడ్నాప్ చేశారు? అవన్నీ ఒక్కసారి మీరు కనుక్కున్నారంటే మేము చాలా మీకు రుణపడి ఉంటాం బాబాయ్" అంటుంటే, అప్పుడు ఆ కానిస్టేబుల్ అయితే, "చూడమ్మా, మా ఎస్ఐ గారు చాలా సీరియస్, చాలా స్ట్రిక్ట్ కూడా. ఆ అబ్బాయితో మాట్లాడడం గాని మా ఎస్ఐ గారు చూసారనుకోండి, నా ఉద్యోగం రిస్క్‌లో పడుతుంది. నేను అలాంటివి ఏం చేయలేనమ్మా" అంటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ప్రేమ అయితే, బాబాయ్, నేను మీ కూతురు అనుకోండి బాబాయ్. ధీరజ్ కానీ జైలు నుంచి బయటికి రాకపోతే వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది బాబాయ్. నా లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. మీ కూతురు లాంటిది అనుకోని హెల్ప్ చేయండి బాబాయ్" అంటుంటే, "సరే అమ్మా, నువ్వు నా కూతురు లాంటిదని అన్నావు కాబట్టి నేను హెల్ప్ చేస్తాను" అని ఆ కానిస్టేబుల్ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాడు. "ఏ బాబు ఇట్రా, మీ మీ వాళ్ళు నీ గురించి చాలా బెంగపడుతున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పు" అంటుంటే, ఆ ధీరజ్ అయితే జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ అయితే జరిగిందొచ్చి ప్రేమ నర్మద వాళ్ళతో వచ్చి చెప్తుంటాడు.